गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजन् ब्रह्मणान् ब्रह्मणस्पद आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీవరసిద్ధివినాయక వ్రత పూజాకల్పం. కావలసిన సామగ్రి: పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షతలు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, ధూపపు వత్తులు, దీపము, నానావిధ ఫలజాతులు, దూర్వాలు, దూదితో చేసిన వస్త్రములు, యజ్ఞోపవీతము, గంధము, తమలపాకులు, వక్కలు, పంచామృతములు అనగా ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, ఒక గ్లాసు, ఉద్ధరిణి, పళ్ళెము, కర్పూరము, గణపతి ప్రతిమ. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండశూర్పకర్ణः హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యః సురైరపి సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః. సంకల్పం: ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం మమ ఉపాత్తదురితక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణः ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే గంగాగోదావర్యోః మధ్యదేశే స్వగృహే అస్మిన్ వర్తమాన వ్యవహారికచాంద్రమానేన సంవత్సరే, సంవత్సరం పేరు చెప్పుకోవాలి. దక్షిణాయనే ఋతౌ, ఋతువు పేరు చెప్పాలి. మాసే, మాసం పేరు చెప్పుకోవాలి. శుక్లపక్షే చతుర్థ్యాం శుభతిథౌ వాసరః, వారం పేరు చెప్పాలి. శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ గోత్రః, గోత్రం చెప్పాలి. నామధేయః, పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతః శ్రీమతః గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య మమ సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సకల విద్యా ప్రాప్త్యర్థం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం
वर्षे वर्षे प्रयुक्त वरसिद्धिविनायकदेवतामुद्दिश्य वरसिद्धिविनायकदेवताप्रीत्यर्थम् पुरुषसूक्तविधानेन कल्पोक्तप्रकारेण च यावच्छक्तिध्यानावाहनादि षोडशोपचारपूजाम् करिष्ये। तदङ्ग कलशाराधनम् करिष्ये। कलशे गन्धपुष्पाक्षतैः अभ्यर्च्य हस्तमाच्छाद्य कलशमीद चेयबेट्टि उंचवले। कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रः समाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणाः स्मृताः कुक्षौ तु सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोऽथ यजुर्वेद सामवेदो ह्यथर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः आयान्तु देवपूजार्थम् दुरितक्षयकारकाः गङ्गे च यमुने चैव गोदावरि सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिम् कुरु। कलशोदकम् देवम् आत्मानम् पूजाद्रव्यानि च सम्प्रोक्ष्य కలశములో నీళ్లను మీ మీద దేవుని మీద పూజాద్రవ్యాల మీద ప్రోక్షించవలే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, స్నపయామి, స్నానం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, శ్రీగంధం సమర్పయామి, అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి, దూర్వాక్షతైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్రపుష్ప దూర్వాక్షతైః సమర్పయామి. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఆ బెల్లం మీద నీళ్లు జల్లి నివేదన చేయవలే. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మహాగణాధిపతయే నమః. గుడోపహార నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆనందకర్పూర నీరాజనం సమర్పయామి. సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మప్రదక్షిణ సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదుస్వప్రణాశని. గణాధిపతి మీద వేసిన దూర్వాలు శిరస్సు మీద ఉంచుకొనవలే.
श्रीमहागणाधिपतिं यथास्थानमुद्वासयामि। यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमाण्यासन् तेहनाकं महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः गणपतिं యథాస్థానముద్వాసయామి. వినాయక ప్రతిమను బంగారముతో గాని వెండితో గాని రాగితో గాని లేదా మట్టితో గాని చేసినటువంటి దాన్ని పరిగ్రహించి పంచామృతముల చేత నారికేళ జలముల చేత లేదా శుద్ధోదకము చేత పరిశుద్ధము చేయవలే. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వస్యవతమో రసః తస్య భాజయతే హనః ఉషతీర్వమాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయధాచనః. శుద్ధోదకముచే పరిశోధన చేసిన పిమ్మట కుడి చేతిని ప్రతిమ మీద నుంచి ప్రాణప్రతిష్ఠ చేయవలెను. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృణయాన స్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. శ్రీమహాగణాధిపతయే నమః. వరసిద్ధి వినాయక ప్రాణప్రతిష్ఠ అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ధ్యానం. ఓం ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంవత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, నమస్కరించవలెను. సహస్రశీర్షా ఇత్యావాహనం. ఓం సహస్రశీర్షా పురుషः సహస్రాక్షः సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. ఆవాహయామి, అక్షతలు ఉంచవలె. పురుష ఏవేదమిత్యాసనం. పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి. మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. వరసిద్ధివినాయకస్వామినే నమః. రత్నసింహాసనం సమర్పయామి, అక్షతలు వేయవలెను. ఏతావానస్య ఇది పాద్యం ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాగశ్చ పూరుషः పాదోऽస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక. భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. శ్రీవరసిద్ధివినాయకాయ నమః. పాద్యం సమర్పయామి, ఉద్ధరణితో నీళ్లు విడిచిపెట్టవలే. త్రిపాదోర్ధ్వ ఇత్యర్ఘ్యం. త్రిపాదోర్ధ్వ ఉదేత్పురుషः పాదోऽస్యేహ భవాత్ పునః తతో విశ్వన్యః క్రామతు శాసనానసినే అభి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన. గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. శ్రీవరసిద్ధివినాయకాయ నమః. అస్తయోః అర్ఘ్యం సమర్పయామి, మరలా ఉద్ధరణితో నీళ్లు విడిచిపెట్టవలెను. తస్మాద్విరాడిత్యాచమనం. తస్మాద్విరాడ జాయత. విరాజో అధిపూరుషः స జాతోऽత్యరిచ్యత. పశ్చాద్భూమిమథో పురः. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజితः. గృహాణాచమనం దేవ తుభ్యం దత్తమయా ప్రభో. శ్రీవరసిద్ధివినాయకాయ నమః.
శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లు విడిచిపెట్టవలను. యత్పురుషేణేతి మధుపర్కం యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ ఇద్మస్య రద్ధవిః దధిక్షీరసమాయుక్తం మధ్వాద్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్రం నమోऽस्तुते. శ్రీవరసిద్ధివినాయకాయ నమః. మధుపర్కం సమర్పయామి. పాలు, తేనె, నెయ్యి కలిపినటువంటి పదార్థమును స్వామివారికి అర్పించవలెను. సప్తాస్యాసన్నితి స్నానం సప్తాస్యాసన్ పరిధయః త్రిస్సప్త సమిధః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అభద్రన్ పురుషం వసుం. స్నానం స్వచ్ఛామలైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత. శ్రీవరసిద్ధివినాయకాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మంచినీళ్లను పువ్వుతో స్వామిపై జల్లవలెను. పంచామృతములను కూడా స్వామిపై వేయవలెను. ఓం తం యజ్ఞం ఇది వస్త్రం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. శ్రీవరసిద్ధివినాయకాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. దూదితో చేసిన వస్త్రములను స్వామివారికి సమర్పించవలను. తస్మాజ్యజ్ఞాదితి యజ్ఞోపవీతం తస్మాజ్యజ్ఞాత్ సన్వహుతః సంభృతం వృషదాద్యం పశోగుస్తాగుశ్చక్రే వాయం యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే. రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. శ్రీవరసిద్ధివినాయకాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. దూదితో చేసిన యజ్ఞోపవీతమును స్వామివారికి సమర్పించవలె. తస్మాజ్యజ్ఞాదితి గంధం తస్మాజ్యజ్ఞాత్ సన్వహుతః అర్జస్సామాని జజ్ఞిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాతో యజుస్తస్మాదజాయత. చందనాగరుకర్పూర కస్తూరే కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ త్వదర్థం ప్రతిగృహ్యతాం. శ్రీవరసిద్ధివినాయకాయ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. స్వామివారికి చందనం సమర్పించవలెను. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోऽस्तुते. శ్రీవరసిద్ధివినాయకాయ నమః. అక్షతాన్ సమర్పయామి. స్వామివారికి అక్షతలు సమర్పించవలెను. తస్మాదశ్వా ఇది పుష్పం తస్మాదశ్వా అజాయంత ఏకే చోభయాదతః గావో హజజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాతా అజావయః. సుగంధీని చ పుష్పాణి వాతకుందముఖాని చ ఏకవింశతి పత్రాణి గృహాణ గణనాయక. శ్రీవరసిద్ధివినాయకాయ నమః. పుష్పపత్రాన్ని పూజయామి. అథ అంగపూజా. ఓం గణేశాయ నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానునీ పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం ఆఖువాహనాయ నమః. ఊరూ పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః. నేత్రౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి.
ॐ फालचन्द्राय नमः ललाटं पूजयामि ॐ सर्वेश्वराय नमः शिरः पूजयामि ॐ विघ्नराजाय नमः सर्वाण्यङ्गानि पूजयामि अथ 21 पत्रपूजा ॐ सुमुखाय नमः माचीपत्रं पूजयामि मासपत्रिनि पूजिंचवले ॐ गणाधिपाय नमः बृहतीपत्रं पूजयामि वाकुडाकुनु पूजिंचवले ॐ उमापुत्राय नमः बिल्वपत्रं पूजयामि मारेडपत्रान्नि पूजिंचवले ॐ गजाननाय नमः दूर्वायुग्मं पूजयामि रेंडु गरिकలను పూజించవలే ॐ हरसोनवे नमः दुत्तूरपत्रं पूजयामि उम्मेत्तपत्राన్ని పూజించాలి ॐ लंबोदराय नमः बदरीपत्रं पूजयामि रेगु आकु पूजिंचाలి ॐ गुहाग्रजाय नमः अपामार्गपत्रं पूजयामि उत्तरेणि पत्राన్ని పూజించాలి ॐ गजकर्णाय नमः तुलसीपत्रं पूजयामि तुलसी आकुलु पूजिंचाలి ॐ एकदन्ताय नमः चोतपत्रं पूजयामि मामिडाकुलतो पूजिंचाలి ॐ विकटाय नमः करवीरपत्रं पूजयामि गन्नेरुपत्राన్ని పూజించాలి ॐ भिन्नदन्ताय नमः विष्णुक्रान्तपत्रं पूजयामि विष्णुक्रान्त आकुलु पूजिंचाలి ॐ वटवे नमः दाडिमीपत्रं पूजयामि दालम् आकुలను పూజించాలి ॐ सर्वेश्वराय नमः देवदारुपत्रं पूजयामि देवदाराकुలను పూజించాలి ॐ फालचन्द्राय नमः मरुवकपत्रं पूजयामि मरुवमाकुలను పూజించాలి ॐ हेरम्बाय नमः सिन्धुवारपत्रं पूजयामि वाविलि आकुनु పూజించాలి ॐ शूर्पकर्णाय नमः जातीपत्रं पूजयामि जाजि आकुలను పూజించాలి ॐ सुराग्रजाय नमः गण्डकीपत्रं पूजयामि गण्डकी आकुनु पूजिंचाలి ॐ इभवक्त्राय नमः सिमीपत्रं पूजयामि जम्मि आकुలను పూజించాలి ॐ विनायकाय नमः अश्वत्थपत्रं पूजयामि रावि आकुలను పూజించాలి ॐ सुरसेविताय नमः अर्जुनपत्रं पूजयामि मद्दि आकुలను పూజించాలి ॐ कपिलाय नमः अर्कपत्रं पूजयामि जिल्लेडुपत्रमुनु పూజించాలి ॐ गणेश्वराय नमः 21 पत्राणि पूजयामि मिगिलिन आकुलन्निटिनि कलिपि పూజించాలి अथ अष्टोत्तरशतनाम पूजा अक्षतलु पुव्वुलु पत्रि कुंकुम మొన్నగు ద్రవ్యాలతో స్వామివారిని పూజిస్తూ ఉండవలే ॐ गजाननाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ विघ्नराजाय नमः ॐ विनायकाय नमः ॐ द्वैमातुराय नमः ॐ द्विमुखाय नमः ॐ प्रमुखाय नमः ॐ सुमुखाय नमः ॐ कृतिने नमः ॐ सुप्रदीपाय नमः ॐ सुखनिधये नमः ॐ सुराध्यक्षाय नमः ॐ सुरारिघ्नाय नमः ॐ महागणपतये नमः ॐ मान्याय नमः ॐ महाकालाय नमः ॐ महाबलाय नमः ॐ हेरम्बाय नमः ॐ लम्बजठराय नमः ॐ ह्रस्वग्रीवाय नमः ॐ मङ्गलस्वरूपाय नमः ॐ प्रमदाय नमः ॐ प्रथमाय नमः ॐ प्राज्ञाय नमः ॐ विघ्नकर्त्रे नमः ॐ विघ्नहन्त्रे नमः ॐ विश्वनेत्रे नमः ॐ विराट्पतये नमः ॐ श्रीपतये नमः ॐ वाक्पतये नमः ॐ शृङ्गारिणे नमः ॐ आश्रितवत्सलाय नमः ॐ शिवप्रियाय नमः ॐ शीघ्रकारिणे नमः ॐ शाश्वताय नमः ॐ भवाय नमः ॐ बलोत्थिताय नमः ॐ भवात्मजाय नमः ॐ पुराणपुरुषाय नमः ॐ पूष्णे नमः ॐ मन्त्रकृते नमः ॐ चामीकरप्रभाय नमः ॐ सर्वाय नमः ॐ सर्वोपन्यासाय नमः ॐ सर्वकर्त्रे नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः ॐ सर्वसिद्धये नमः ॐ पञ्चहस्ताय नमः ॐ पार्वतीनन्दनाय नमः ॐ प्रभवे नमः ॐ कुमारगुरवे नमः ॐ अक्षोभ्याय नमः ॐ कुञ्जरासुरभञ्जनाय नमः
ఓం ప్రమోదాయ నమః. ఓం సహిష్ణవే నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్థఫలప్రియాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయినే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అపాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యై నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణిమేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మవిద్యాధరాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం సతతోత్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం వరజితే నమః. ఓం సమస్తజగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆక్రాంతచితచిత్ప్రభవే నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం వరసిద్ధివినాయకాయ నమః. నానావిధ పరిమళపత్రపుష్పాక్షతైః అష్టోత్తరశతనామపూజాం సమర్పయామి. ఓం యత్పురుషమితి ధూపం. ఓం యత్పురుషం యదదుః కతిధా వ్యాకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కా ఊరూపాదా ఉచ్యేతే దశాంగం గుగ్గులోపేతం సుగంధినీం సుమనోహరం. ఉమాసుతం నమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీవరసిద్ధివినాయకాయ నమః. ధూపమాఘ్రాపయామి. ధూపవత్తులను వెలిగించవలెను. బ్రాహ్మణోऽస్యేతి దీపం బ్రాహ్మణోऽస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరో తదస్య యద్వైశ్యాం పద్భ్యాగుం శూద్రో అజాయత. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణమంగళం దీపం ఈశపుత్ర నమోऽస్తుతే. శ్రీవరసిద్ధివినాయకాయ నమః. దీపం దర్శయామి. నేతి దీపమును వెలిగించవలెను. చంద్రమా మనసో జాత ఇది నైవేద్యం. చంద్రమా మనసో జాత చక్షుః సూర్యో అజాయత. ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఓం భూర్భువః స్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. నైవేద్యముపై నీళ్లు జల్లవలెను. సుగంధాన్ సుకృతాన్ చైవ మోదకాన్ ఘృతపాచితాన్. నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ. ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. శ్రీవరసిద్ధివినాయకాయ నమః. శ్రీ వినాయక చవితి వ్రతకథ ప్రారంభం. పూర్వకాలంలో శౌనకుడు మొదలైనటువంటి మునులు విఘ్నేశ్వర ఉత్పత్తిని, వినాయక చవితి గొప్పతనాన్ని, ఆ రోజు చంద్రదర్శనం వల్ల కలిగే దోష కారణాలను, దాని నివారణను విపులంగా తెలుసుకోవాలనే ఉత్సాహం కొద్దీ మునిశ్రేష్ఠుడైనటువంటి సూతమహాముని వద్దకు వెళ్లి ఈ విషయాలన్నీ కూడా తమకు తెలియచేయవలసిందిగా కోరడంతో సూతమహర్షుల వారు చెప్పడం ప్రారంభించారు. నాయనులరా,
పూర్వం గజరూపం కలిగినటువంటి గజాసురుడు అనే రాక్షసరాజు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగానే గజాసురుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ పరమేశ్వరుణ్ణి స్తుతించి ప్రార్థించి అతని అనుగ్రహాన్ని పొందినవాడై, స్వామి, నీవు ఎల్లప్పుడూ కూడా నా ఉదరంలోనే కొలువుండాలి, నాలోనే ఉండిపోవాలి అని కోరడంతో భక్తసులభుడైనటువంటి మహేశ్వరుడు అతని కోర్కెను తీర్చడం కోసం గజాసురుని కడుపులో ప్రవేశించి సుఖంగా ఉన్నాడు. ఇక్కడ కైలాసంలో చూస్తే పార్వతీదేవి తన భర్త జాడ తెలియక అనేక చోట్ల పలు విధాలుగా వెతికిస్తూ కొంతకాలానికి గజాసురుని గర్భంలో తన భర్త బందీ అయి ఉన్నాడన్న సంగతి తెలుసుకుని బయటికి రప్పించే మార్గం తెలియక పరితపిస్తూ విష్ణుమూర్తిని ప్రార్థించింది. తన భర్త పరమేశ్వరుని వృత్తాంతం అంతా కూడా చెప్పి శ్రీహరిని శరణు కోరింది. మహాత్మా, గతంలో నీవు భస్మాసురుని బారి నుంచి నా పతిని రక్షించి నాకు అప్పగించావు. ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయంతో నా భర్తను రక్షించగల సమర్థుడవి నీవే స్వామి. వెంటనే ఏదో ఒకటి చేయమని విలపించే పార్వతికి శ్రీహరి అభయం ఇచ్చాడు. నేనున్నాను, నీకెందుకు భయం అంటూ ఆమెను ఊరడించి పంపించాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మాది దేవతల్ని పిలిపించి గజాసురుని సంహారానికి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా భావించి నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలందరితోనూ తల ఒక వాయిద్యాన్ని ధరింపచేసి తాను మాత్రం చిన్ని చిన్ని గంటలు సన్నాయి ధరించి గంగిరెద్దుల ఆటగాడిగా పాత్ర ధరించి గజాసురుని నగరాన్ని చేరి అక్కడ ముఖ్యమైన వీధుల్లో జగన్మోహనకరంగా ఈ గంగిరెద్దుల ఆట ఆడిస్తూ ఉంటే ఊరి జనులంతా కూడా మైమర్చిపోతున్నారు ఈ ఆటను చూస్తూ. సరే, గజాసురుడు మరి ఆ రాజ్యానికే రాజు కదా. ఈ వార్త రాజుగారి చెవిలో పడ్డంతో ఈ బృందాన్ని తన కోటకి రప్పించుకుని తన భవనం ముందు ఈ గంగిరెద్దుల మేళం ఆడించేందుకు ఏర్పాటు చేయించాడు. ఇక బ్రహ్మ, అగ్ని, ఇంద్రుడు మొదలైన దేవతలంతా కూడా తమ వాయిద్యాల ఘోషతో మంచి నాదాన్ని పలికిస్తూ ఉంటే జగన్నాటక సూత్రధార అయినటువంటి శ్రీహరి చిత్ర విచిత్రంగా నందిస్వరూపుడైనటువంటి గంగిరెద్దును ఆడిస్తూ ఉంటే గజాసురుడు పరమానందభరితుడై ఉప్పొంగిపోయాడు. మీకేం కావాలో కోరుకోండి, ఇస్తానన్నాడు. అప్పుడు శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది మామూలు గంగిరెద్దు కాదు, శివుని వాహనం అయినటువంటి నంది. శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇచ్చేవయ్యా అనేసరికి ఆ మాటలకి గజాసురుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. ఈ వచ్చినవాడు సామాన్యుడు కాదు, రాక్షసాంతకుడైనటువంటి విష్ణుమూర్తే అని గుర్తించి ఇక తనకి మరణం తప్పదు అని భావించినవాడై తన ఉదరంలో ఉన్న శివుణ్ణి ప్రార్థించి ఒక కోరిక కోరాడు. అదేమంటే, స్వామి, నీ సన్నిధిలో మరణించడం కన్నా నాకు అదృష్టమే ఉంటుంది, కానీ నా శిరస్సును 3 లోకాల్లోనూ పూజనీయించేసి నా చర్మాన్ని నీవు ధరించాలి పరమేశ్వర అంటూ శివుణ్ణి వేడుకున్నాడు. శివుణ్ణి బయటకు పంపించడానికి గజాసురుడు అంగీకరించడంతో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా తన పదునైన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చివేసింది నంది. గజాసురుని గర్భంలోంచి పరమేశ్వరుడు బయటకు వచ్చి విష్ణుమూర్తిని స్తుతించాడు. దానికి విష్ణుమూర్తి, పరమేశ్వర, నీవు లయకర్తవు, అయినా దుష్టులకు ఇలాంటి వరాలిస్తే పాముకి పాలు పోసినట్లవుతుంది సుమా. దుష్టుల్ని శిక్షించడమే మన కర్తవ్యం అంటూ హితోపదేశం చేసి ఈ బ్రహ్మాది దేవతల నుంచి వీడ్కోలు తీసుకుని తాను వైకుంఠానికి చేరుకోగా పరమేశ్వరుడు తన నందివాహనంపై కైలాసానికి ఎంతో ఆతృతగా వెళుతూ ఉన్నాడు. ఇక్కడ కైలాసంలో పార్వతీదేవి పరిస్థితి ఎలా ఉంది అంటే, తన భర్త రాబోతున్నటువంటి వార్త దేవతల ద్వారా తెలుసుకుని ఎంతో ఆనందం చెంది తాను అభ్యంగన స్నానం కోసం సిద్ధమై తన భర్తను ఊహించుకుంటూ నలుగు పిండితో అనాలోచితంగా ఒక బాలుడి బొమ్మను చేసి దానికి ప్రాణం ఉంటే బాగుంటుంది కదా అనుకుంటూ జగన్మాతకి సాధ్యం కానిదేముంది, ముచ్చటపడి ఆ పిండి బొమ్మకు ప్రాణం పోసింది. అమ్మా అని పిలిపించుకుని ఆనందించి తలస్నానం పూర్తయ్యే వరకు ఎవరినీ లోపలికి రానివ్వద్దు అని చెప్పి ఆ వాకిలి ద్వారం వద్ద ఆ బాలుడిని కాపలా ఉంచింది. స్నానం పూర్తయిన తర్వాత ఆభరణాలు అలంకరించుకుంటూ పతి రాక కోసం తన మందిరంలో ఎదురు చూస్తూ ఉంది పార్వతీదేవి. ఇంతలో నందివాహనంపై రాని వచ్చాడు పరమేశ్వరుడు. వచ్చి లోనికి వెళుతున్నంతలో ద్వారం వద్ద కాపలా ఉన్న బాలుడు శంకరుడిని అడ్డగించి, నీవు ఎవరవు, లోపలికి వెళ్ళరాదు, ఇది అమ్మ ఆజ్ఞ అంటూ బాలుడు, ఇది నా ప్రాంగణం, నన్ను అడ్డగించడం తప్పు, నన్ను వెళ్ళనీయమని శివుడు ఇలా ఎంతసేపు బుజ్జగించినా కూడా బాలుడు ఒప్పుకోకపోవడంతో పరమేశ్వరుడు చాలా కోపాన్ని పొందినవాడై బాలుని కంఠాన్ని త్రిశూలంతో నరికి లోనికి వెళ్ళాడు. ఇక పార్వతీదేవి తన భర్తను చూసి ఎదురు వెళ్లి అర్ఘ్యపాద్యాదులతో స్వాగతం పలికి వారిరువురు కూడా పరమానందభరితంగా ప్రియమైన మాటలతో ముచ్చట్లాడుకుంటూ ఉండగా కొంతసేపటికి ద్వారంలో ఉన్న బాలుని ప్రస్తావన రానే వచ్చింది. పరమేశ్వరుడు జరిగిన తప్పిదాన్ని తెలుసుకుని దాన్ని పార్వతీదేవికి చెప్పి
దుఃఖితురాలైనటువంటి ఆమెను ఊరడించి బాలుని బ్రతికించేందుకై నిర్ణయించుకుని తనతో పాటు తీసుకొచ్చిన గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశారు. ఆ సమయంలో ఆకాశం నుంచి దేవతలు పూలవాన కురిపించారు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు గజాననుణ్ణి ఎంతో ప్రేమగా పుత్రవాత్సల్యంతో పెంచుకుంటూ ఉండగా గజాననుడు కూడా తన తల్లిదండ్రుల్ని పరమ భక్తితో సేవిస్తూ ఉన్నాడు. ఇతడు సులభంగా తిరగడం కోసం అనింద్యుడు అని ఒక ఎలుకరాజును వాహనంగా చేసుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచేసరికి ఉమామహేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతను మహాబలశాలి, పరాక్రమవంతుడు. ఆయన వాహనం నెమలి. ఈ కుమారస్వామి దేవతల సేనానాయకుడిగా పేరు పొందాడు. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవిస్తూ తమ కార్యసిద్ధికి విఘ్న నివారణ కోసం ఒక సమర్థుడైన అధిపతిని తమకు అనుగ్రహించమని కోరగా శంకరుడు తన కుమారులిద్దరినీ పిలిపించి ఈ ఆధిపత్యాన్ని ఎవరు చేస్తారు అన్నంతలో గజాననుడు నేను జ్యేష్ఠుని కాబట్టి ఆధిపత్యాన్ని నాకే ఇవ్వాలని, గజాననుడు మరగుజ్జు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆ నాయకత్వాన్ని తనకే ఇవ్వాలంటూ కుమారస్వామి తండ్రిని కోరడంతో పరమేశ్వరుడు ఇద్దరికీ కూడా ఒక పరీక్ష పెట్టాడు. అదేంటంటే, మీలో ఎవరైతే ముల్లోకాల్లోని పుణ్యనదుల్లోనూ స్నానమాడి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికే ఈ ఆధిపత్యాన్ని ఇస్తాను అనడంతో కుమారస్వామి సరేనని తన నెమలి వాహనంపై వెళ్ళాడు. గజాననుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి తండ్రిని సమీపించి, తండ్రి, నా అసమర్థత తమకు తెలిసి కూడా ఈ విధంగా ఆజ్ఞాపించారే, మీకిది తగునా? మీ పాదసేవకుణ్ణి నా యందు దయుంచి తగిన ఉపాయాన్ని తెలిపి నన్ను ఆదుకోమని ప్రార్థించడంతో మహేశ్వరుడు దయాహృదయుడై ఒక ఉపాయాన్ని తెలిపాడు. కుమార, నీవు నారాయణ మంత్రాన్ని పఠించు. ఒక్కసారి నారాయణ మంత్రాన్ని జపించినంత మాత్రాన 300 కల్పముల పుణ్యనదుల్లో స్నానం చేసిన వాడవుతావు అని ఆ మంత్రాన్ని గజాననుడికి ఉపదేశం చేయగా నారాయణ మంత్రాన్ని గజాననుడు జపిస్తూ ఆది దంపతులు సాక్షాత్తు జననీ జనకులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను సేవిస్తూ కైలాసంలోనూ ఉండిపోయాడు. ఈ మంత్ర ప్రభావం వల్ల గంగానదికి స్నానమాడేందుకు వెళ్లిన కుమారస్వామికి స్నానాన్ని ముగించుకుని వెళుతూ గజాననుడు ఎదురయ్యాడు. ఈ విధంగా 3,50,00,000 నదుల్లో కూడా అదే విధంగా జరగడంతో కుమారస్వామికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. కైలాసాన్ని చేరుకుని తండ్రి సమక్షంలో ఉన్న గజాననుణ్ణి చేరి నమస్కరించి, తనకంటే ఎక్కువ శక్తియుక్తులున్నటువంటి అన్నగారి మహిమ ఇంతవరకు నేను తెలుసుకోలేక పొరపాటు పడ్డాను, నన్ను క్షమించండి. ఈ విఘ్నాధిపత్యాన్ని గజాననుడికి ఇవ్వాల్సిందిగా పరమేశ్వరుడికి విన్నవించుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడి చేత భాద్రపద శుద్ధ చవితినాడు గజాననుడికి విఘ్నేశ్వరాధిపత్యం అప్పగించబడింది. ఆనాటి నుంచి గజాననుడు విఘ్నేశ్వరుడు, విఘ్ననాయకుడు, ప్రమదగణాలకు అధిపతి గనుక గణపతిగాను కీర్తించబడి మొదటి పూజలు అందుకునేందుకై అర్హతను పొందడం జరిగింది. ఆ పర్వదినం రోజున కైలాసంలోనూ 3 లోకాలలోనూ విఘ్నేశ్వరుని పూజించి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు మొదలైనటువంటి పిండి వంటలు, టెంకాయ, చలిమిడి, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలైనటువంటి భక్ష్యాలను సమర్పించారు భక్తులంతా. ఈ పూజల్ని అందుకుని రుచికరమైన భక్ష్యాలను తృప్తిగా భుజించిన విఘ్నేశ్వరుడు కొన్నిటిని చేత ధరించి మరికొన్నింటిని తన మూషికానికిచ్చి మెల్లమెల్లగా నడుచుకుంటూ సూర్యాస్తమయ వేళకు కైలాసాన్ని చేరుకున్నవాడై తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేసేందుకై ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఇలా దండప్రణామం చేయడానికి వినాయకుడు పడుతున్న ఇక్కట్లను చూసి శివుని శిరస్సులో ఉన్నటువంటి చంద్రుడు పక్కున నవ్వాడు. రాజదృష్టి తగిలితే రాళ్లు కూడా పిండవుతాయి అనే సామెత నిజమైనట్లుగా విఘ్నేశ్వరుని పొట్ట పగిలి అందులోంచి కుడుములు ఆ ప్రదేశంలో దొర్లాయి. దాంతో గణపతి మృతి చెందాడు. పార్వతీదేవి శోకిస్తూ చంద్రుని చూసి, ఓరి పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కదరా, కనుక నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనందలు పొందెదరుగాక అని శపించింది. సరిగా ఆ సమయంలో సప్తఋషులు మరో చోట యజ్ఞం చేస్తూ తమ భార్యలతో హోమగుండం చూస్తూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే అగ్నిదేవుడు ఆ ఋషిపత్నులను చూసి మోహించాడు. సప్తఋషులు శాపం ఇస్తారేమో అని ఒక పక్క భయపడుతూ శక్తిహీనుడై క్షీణించిపోవడం చూసిన అతని భార్య స్వాహాదేవి భర్త పరిస్థితిని గ్రహించి ఒక్క అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాన్ని తానే ధరించి అగ్నిని సమీపించింది. సప్తఋషులు ఈ విషయాన్ని గ్రహించిన వారై అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలేనని శంకించి వారిని విడిచిపెట్టడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, పార్వతి ఇచ్చిన శాపం దరిమిలా ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడడం వల్ల వారికి ఇలాంటి నీలాపనంద కలిగింది. అప్పుడు దేవతలు, మునులు ఋషిపత్నుల సమస్య పరమేశ్వరునికి తెలియచేయగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అగ్నిహోత్రుని భార్యే ఈ విధంగా ఋషిపత్నుల రూపాన్ని ధరించి వచ్చినట్లుగా చెప్పి
సప్తఋషుల్ని సమాధానపరిచాడు. వారితో పాటు కైలాసాన్ని చేరుకున్న బ్రహ్మదేవుడు ఉమాశంకరుల్ని సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి వారికి ఆనందాన్ని కలిగించాడు. అప్పుడు దేవతలందరూ కూడా, అమ్మా జగజ్జనని, నీ శాపం వల్ల లోకాలన్నిటికీ కీడు జరుగుతుంది, దాన్ని ఉపసంహరించు తల్లి అని ప్రార్థించగా, పార్వతి ఏ రోజునైతే విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడు, ఆ రోజున చంద్రుడిని చూడకూడదు అంటూ శాప అవసానాన్ని ఇవ్వడంతో దేవతలు అక్కడి నుంచి నిష్క్రమించి ఆ రోజున అనగా భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుడిని చూడకుండా జాగ్రత్త పడ్డారు. ఇది చంద్రదర్శన దోషాన్ని తెలిపే గాథ అంటూ శౌనకాదులకు చెప్పసాగాడు సూతమహాముని. నాయన్లారా, పూర్వం చంద్రవంశాన్ని పుట్టినటువంటి ధర్మరాజు అనే రాజు ఉండేవాడు. అతని గ్రహచారం బాగుండకపోవడం చేత అతని రాజ్యాన్ని జ్ఞాతులైన దుర్యోధనాదులు మాయాజూదంలో అపహరించగా భార్యతోనూ తమ్ములతోనూ కలిసి భీకరమైన అడవికి వెళ్లవలసి వచ్చింది. ఆ అడవిలో బ్రహ్మజ్ఞానులు మహా తపస్విలు అయినటువంటి మునీశ్వరులు ఉండడంతో ధర్మరాజు వారిని చూసి సంతసించి సూతమహాముని ఆశ్రమానికి పోయి తత్తరపాటుతో తాను, భార్య, సోదరులు ఆ మునిశ్రేష్ఠునికి నమస్కరించారు. ఆ ముని ఆజ్ఞ అయిన పిదప కూర్చుని, సకల శాస్త్రాలు తెలిసిన ఓ మహాత్మా, దాయాదులు కౌరవులు మాయాజూదంలో మమ్మల్ని ఓడించి మా రాజ్యాన్ని అపహరించి మమ్మల్ని అనేక విధాలుగా బాధించి మాకు తీరని దుఃఖాన్ని కలిగించారు. కాని మీ దర్శన భాగ్యంతో మా దుఃఖమంతా కూడా తొలగిపోయింది. మా మీద దయ ఉంచి మమ్మల్ని అనుగ్రహించి మా రాజ్యాన్ని తిరిగి పొందడం కోసం, దైవబలం కోసం ఏదైనా ఒక మహావ్రతాన్ని ఉపదేశించి పుణ్యం కట్టుకోండి మునీశ్వర అని వేడుకోగాని అప్పుడు సూతమహాముని ఈ విధంగా చెప్పసాగారు. ఓ పాండవులారా, మీరందరూ కూడా వినండి. వ్రతాలన్నింటిలోకి ఉత్తమమైన ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం మానవులకు సంపదలను, సౌఖ్యాలను అన్నింటినీ వృద్ధి చేసేది. చాలా రహస్యమైన వ్రతం ఇది. సకల పాపాలను పోగొట్టి పుత్ర పౌత్రాదులను వృద్ధి చెందించేది ఈ వ్రతం. ఓ పాండవులారా, మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని పరమేశ్వరుడు కుమారస్వామికి ఉపదేశించడం జరిగింది. కుమారస్వామి పరమేశ్వరుణ్ణి అడిగిన విధం, ఈశ్వరుడు కుమారునికి బదులు చెప్పిన రీతిని ఇప్పుడు నేను మీకు తెలియచేస్తాను వినండి. మునులందరికీ ఉనికిపట్టు అయినటువంటి రమ్యమైన కైలాస పర్వత శిఖరం మీద కల్పవృక్షం కింద బంగారు సింహాసనం మీద పరమేశ్వరుడు కూర్చుని ఉండగా కుమారస్వామి లోక కళ్యాణార్థం జనులకు మేలు చేయగోరినవాడై తండ్రిని చూసి, ఓ పినాకపాణి, మానవుడు ఏ వ్రతాన్ని చేసినట్లయితే అతనికి సాటిలేని సంపదలు, పుత్ర పౌత్రాదులు, ధనధాన్యాలు కలిగి సుఖపడతాడు. ఓ మహాదేవ, అలాంటి ఓ మంచి వ్రతాన్ని అనుగ్రహించమని కోరగా పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పడం జరిగింది. కుమార, సుఖ సంతోషాలను, సకల సంపదలను, దీర్ఘాయుష్యును, కోరిన కోరికలను, పాడి పంటలను వృద్ధి చేసేటువంటి గణపతి పూజ అనే వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజున ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పరిశుద్ధుడై సంధ్యావందనం మొదలైన నిత్యకర్మలను తీర్చుకుని తన శక్తికి తగినట్లుగా ఖర్చుకు లోపం చేయకుండా బంగారంతో గాని, వెండితో గాని, తుదకు మట్టితో గాని వినాయకుని ప్రతిమను తయారు చేసుకుని తన ఇంటి ఉత్తరం వైపున ఒక పాలవెలిని ఏర్పాటు చేసుకుని దాని కింది భాగంలో పీఠం పెట్టి మధ్యలో 8 దళాల కమలాన్ని బియ్యం పిండితో ఏర్పాటు చేయాలి. దానిపై స్వామి ప్రతిమను ఉంచి భక్తిపూర్వకంగా తెల్లని గంధంతోనూ, అక్షతలు, పువ్వులతోనూ, గరిక పోచలతోనూ, 21 రకాల పత్రాలతోనూ పూజ చేసి ధూపదీపాలను సమర్పించాలి. నేతితో వండిన పిండి వంటలు, కుడుములు మొదలైనవి రకానికి 21 చొప్పున సమర్పించాలి. టెంకాయలు, ఇంకా అరటి పండ్లు, నేరేడు పండ్లు, వెలగపండ్లు, చెరుకు గడలు, అనేక రకాల భక్ష్య భోజ్యాలు, పళ్ళు నైవేద్యం పెట్టి వినాయకుని సన్నిధిలో నాట్యం చేసి పాటలు పాడి పురాణ శ్రవణం మొదలైన ఉపచారాలతో వినాయకుని సంతృప్తిపరచి వేదవేద్యులైనటువంటి బ్రాహ్మణులకు వాయనదానమిచ్చి తదుపరి తాను, బంధుమిత్రులు తృప్తిగా నూనె తగలకుండా భోజనం చేయాలి. ఇదే వినాయక వ్రతం. ఈ విధంగా భక్తితో ఈ వ్రతాన్ని చేసిన వారికి అనుకున్న పనులన్నీ ఎలాంటి సందేహం లేకుండా సిద్ధిస్తాయి. ఆ మరుసటి రోజున ఉదయాన్నే నిద్రలేచి ముందు రోజులాగానే సకల అనుష్ఠానాల్ని తీర్చుకుని గణనాయకునికి పునఃపూజ చెయ్యాలి. ఆ రోజున ఒక బ్రహ్మచారికి వినాయకుని ప్రీతి కోసం నూతన వస్త్రాలతో తన శక్తికి తగిన సంభావనతో తాంబూలాదులిచ్చి సత్కరించాలి. పిమ్మట తన పురోహితునికి తన శక్తికి లోపం చేయకుండా దక్షిణ తాంబూలాలివ్వాలి. తక్కిన బ్రాహ్మణులకు కూడా తాంబూలం, దక్షిణ ఇచ్చి భోజనం పెట్టాలి. ఇది వ్రతాలన్నింటిలోనూ ఉత్తమమైన వ్రతం. 3 లోకాల్లోనూ ప్రసిద్ధి చెందింది ఈ వ్రతం. మొదటి కల్పంలో దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నెరలు,
ఇంకా అనేక మంది ఈ వ్రతాన్ని ఆచరించారు. ఓ ధర్మరాజా, ఈ ప్రకారం పరమేశ్వరుడు తన పుత్రుడైనటువంటి కుమారస్వామికి ఉపదేశించాడు. కావున నీవు కూడా ఈ ప్రకారంగా గణపతి పూజ చేయి, తప్పకుండా నీకు జయం కలుగుతుంది. నా మాట నమ్ము, ఇది నిజం. ఈ వ్రతాన్ని భూలోకంలో ఎందరో ఆచరించి సుఖించారు. ఈ వ్రతాన్ని చేసి దమయంతి నలుణ్ణి పొందింది. శ్రీకృష్ణుడు ఆచరించి సమంతకమణిని జాంబవతిని పొందాడు. ఇంద్రుడు ఈ వ్రతాన్ని చేసి వృత్తాసురుని సంహరించగలిగాడు. రావణాసురుడు సీతను ఎత్తుకుపోయిన సందర్భంలో రాముడు ఈ వ్రతాన్ని ఆచరించి సీతను పొందాడు. గంగను భూమికి తెచ్చిన సందర్భంలో భగీరథుడు, దేవతలు రాక్షసులు అమృతాన్ని పుట్టించే సందర్భంలోనూ సాంబుడు తన కుష్ఠరోగాన్ని మాన్పుకోవడానికి శ్రీ వినాయక వ్రతాన్ని చేసి తమ కోర్కెలను తీర్చుకోగలిగారు. ఇట్లు సూతమహాముని చెప్పగా ధర్మరాజు ఆ విధంగా గణపతి వ్రతాన్ని చేసి శత్రువులను జయించి రాజ్యాన్ని పొంది తన భార్య సోదరులతో సుఖించాడు. ఇక చంద్ర దర్శన దోషాన్ని చెప్పే మరో ముఖ్యమైన గాథ శమంతకోపాఖ్యానం. ద్వాపరయుగ కాలంలో ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుణ్ణి నారదుడు దర్శించి స్తుతించి కొంతసేపు సంభాషించుకున్న తర్వాత, స్వామి, సాయంకాలం అయింది కదా, ఈరోజు వినాయక చవితి. పార్వతీదేవి ఇచ్చిన శాపం వల్ల చంద్రుణ్ణి చూడకూడదు కదా, నాకు సెలవిప్పించండి అంటూ కైలాసంలో జరిగిన పూర్వ వృత్తాంతాన్ని చెప్పి తాను స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. దాంతో ఆనాటి రాత్రి ఎవరూ చంద్రుణ్ణి చూడకూడదు అంటూ తన పొరంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆకాశం వైపు చూడకుండా గోశాలలోకి వెళ్లి పాలు పితుకుతూ పొరపాటున పాల కడవలో చంద్రబింబాన్ని చూసి, అయ్యో, నాకెలాంటి అపనింద రాబోతుందో కదా అనే అనుమానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా సత్రాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహం వల్ల శమంతకమణిని వరంగా పొందాడు. దాని ప్రభావం ఏమిటంటే రోజుకు కొన్ని బారుల బంగారాన్ని పొందగలగడమే ఈ వరం యొక్క గొప్పతనం. ఆ మణిని ధరించి శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకు వచ్చిన సత్రాజిత్తును, అతనితో పాటు సూర్యుని వలె ప్రకాశిస్తున్న శమంతకమణిని చూసిన శ్రీకృష్ణుడు దాన్ని గురించిన విశేషాన్ని తెలుసుకున్నవాడై ఆ మణిని తనకు ఇమ్మని అడగడంతో సత్రాజిత్తు నిరాకరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని ధరించి వేట కోసం అడవికి వెళ్ళగా అక్కడొక సింహం అతన్ని చంపి ఆ మణిని ఎత్తుకుపోతూ ఉంటే జాంబవంతుడు దాన్ని చంపి ఆ మణిని తన గుహకు తీసుకుపోయాడు. ఇక్కడ సత్రాజిత్తు రాజ్యంలో అందరూ ఏమనుకుంటున్నారంటే శ్రీకృష్ణుడు సత్రాజిత్తు తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించుకుపోయాడు అనే వార్త దావానలంలా వ్యాపించింది. ఈ విషయం శ్రీకృష్ణుని చెవిలో కూడా పడింది. తాను శపించబడిన చవితి చంద్రుణ్ణి క్షీరఘటంలో చూసినందువల్లే తనకి ఇలాంటి అపవాదు సంభవించింది అన్న సంగతి గుర్తు తెచ్చుకున్న శ్రీకృష్ణుడు ఆ సంగతి బలరాముడితో చెప్పి మణిని సంపాదించటం కోసం, ఈ నిందను తొలగించుకోవడం కోసం సిద్ధపడిన శ్రీకృష్ణుడు కారణజన్ముడు సమర్థుడు కనుక శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్లి అక్కడ ఒకచోట ప్రసేనుడి మృతదేహం, మరింత దూరంలో చచ్చిపడి ఉన్న సింహాన్ని చూసినవాడై ఆ పైన జాంబవంతుని కాలిగుర్తుల ఆధారంగా వెతుకుతూ జాంబవంతుని గుహను వెతికి పట్టుకున్నాడు. ఆ గుహలో ఒక తొట్టులో వేలాడుతున్న శమంతకమణిని చూసి దాన్ని చేజిక్కించుకుని బయలుదేరుతున్నంతలో జాంబవంతుడు చూశాడు. శ్రీకృష్ణునితో భీకరమైన యుద్ధం చేశాడు. అలా ఆ యుద్ధం 28 రోజుల పాటు జరిగింది. చివరకు జాంబవంతుడు ఓడిపోయినవాడై శ్రీకృష్ణుణ్ణి అలనాటి త్రేతాయుగంలోని రాముడిగా పోల్చుకుని తనకు రామావతారంలో ఇచ్చిన వరం ఇప్పుడు ఈ సందర్భంలో ఈ కృష్ణావతారంలో ఇలా నెరవేరింది అని గ్రహించి శ్రీకృష్ణుని అనేక విధాల ప్రార్థించి పూజించి ఆ శమంతకమణినేగాక కన్యామణి అయిన తన కుమార్తె జాంబవంతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆ మణిని సంపాదించినవాడై ద్వారకకు చేరుకుని పురప్రముఖులందరినీ రప్పించి సభ జరిపించి ఆ సభకు సత్రాజిత్తును కూడా రప్పించి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి ఆ శమంతకమణిని సత్రాజిత్తుకు అప్పగించి తనపై వచ్చిన అపనిందను పోగొట్టుకున్నాడు. సత్రాజిత్తు తన తప్పును తెలుసుకున్నవాడై శ్రీకృష్ణుని మన్నింపు కోరి శమంతకమణితో పాటు తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా శ్రీకృష్ణునికి సమర్పించాడు. ఆ తర్వాత ఒక శుభముహూర్తంలో శ్రీకృష్ణుడు జాంబవతిని సత్యభామను వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడికి విచ్చేసిన దేవతలు, గంధర్వులు, మానవులు మొదలైన వారంతా కూడా శ్రీకృష్ణునితో ఏమంటున్నారంటే, స్వామి, నీవు అవతారమూర్తివి, సమర్థుడివి కాబట్టి ఈ నీలాపనందను పోగొట్టుకోగలిగావు. ఇది అందరికీ సాధ్యమవుతుందా? మరి సామాన్యుల సంగతి ఏమిటి? దీనికి ఏదైనా ఉపాయం సెలవయ్యవా స్వామి అని ప్రార్థించగా శ్రీకృష్ణ భగవానుడు భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే వినాయకుని యథావిధిగా పూజించి వినాయకుని కథను, ఈ శమంతకోపాఖ్యానాన్ని కూడా విని అక్షతలు తలపై వేసుకుంటారో
వారు ఆ రాత్రి పొరపాటున చంద్రుని చూసినా కూడా దోషాన్ని పొందరు, నీలాపనిందలు పొందరు అని వరమిచ్చాడు. ఇది శమంతకోపాఖ్యానం. మనసులో తలచిన కార్యాలన్నీ నెరవేర్చేవాడు కాబట్టి ఆ వినాయకునికి సిద్ధి వినాయకుడనే పేరు ప్రసిద్ధిలో వచ్చింది. ఈ గణనాథుని విద్యారంభంలో పూజించినట్లయితే విద్య బాగా వస్తుంది. జయాన్ని కోరేవారు పూజిస్తే కార్యసిద్ధి, బిడ్డలు లేనివారు పూజిస్తే బిడ్డల్ని, పెళ్లికాని కన్యలు పూజిస్తే గుణవంతుడైన భర్తను పొందుతారు. సుమంగళి పూజిస్తే సౌభాగ్యం కలుగుతుంది. విధవ పూజించినట్లయితే పై జన్మల్లో వైధవ్యం రానే రాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే 4 వర్ణాల వారు కూడా స్త్రీలు, పురుషులు, పిల్లలు అనే భేదం లేకుండా యథావిధిగా ఈ వ్రతాన్ని చేయవచ్చును. గణనాయకుని ప్రసాదం వల్ల అందరికీ కూడా సకల కార్యాలు సిద్ధిస్తాయి. పుత్ర పౌత్రాభివృద్ధి, పుష్కలమైన పాడి పంటలు, సిరిసంపదలు కలుగుతాయి. నాయన, శ్రీ వినాయక వ్రతాన్ని చేసి తరించండి అంటూ పాండుపుత్రుడైనటువంటి ధర్మరాజుకు అతని సోదరులకు సూతమహాముని చెప్పడం జరిగింది. స్కంద పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంగా మనం తెలుసుకున్న వినాయక చవితి వ్రత కథ సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.